ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నితిన్ నబీన్ ఒక 2 నెలల క్రితం ఈ పేరు ఎవరికీ తెలియదు, కానీ 2 నెలల క్రితం కూడా కాదు, కరెక్ట్గా 45 రోజుల క్రితం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇతను నియమిస్తున్నట్టు బీజేపీ పార్టీ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో ఒక్కసారిగా ఈ పేరు వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరు ఇతన్ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ఏంటి? జాతీయ స్థాయిలో ఇంతవరకు ఈ పేరు వినలేదు కదా అని చాలామంది ఇతని గురించి సెర్చ్ చేశారు. సీన్ కట్ చేస్తే నెల అవుతుంది. ఇప్పుడు అతన్ని జాతీయ అధ్యక్షునిగా ఎంపిక చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇది నిజానికి ఒక కీలకమైన పరిణామం. 45 ఏళ్ల వయసు. ఈ 45 ఏళ్ల వయసులోనే 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం. నిజాయితీపరుడు, ప్రాక్టికల్ మేను. కానీ బీజేపీలో ఎంత చిన్న స్థాయి వాళ్ళకి ఎంత పెద్ద పదవులు వస్తాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ. దీని గురించి మరింత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, బీజేపీ పార్టీ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఆ అతిపెద్ద రాజకీయ పార్టీకి దేశ అధ్యక్షునిగా ఉండటం అంటే చిన్న విషయం కాదు. మరి ఒక 45 ఏళ్ల వ్యక్తికి నిన్నటిదాకా ఆ పేరు కూడా ఎవరికి తెలియదు. ఒక 45 రోజుల క్రితం నాకు తెలిసి ఎవరికి తెలియని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక్కసారిగా దేశ అధ్యక్షుడి పీఠం మీద కూర్చోబెట్టడం అన్న స్ట్రాటజీ ఏంటి? భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా అత్యుత్తమమైన పదవులు పొందేదానికి అర్హతను కలిగి ఉంటారనే దానికి ఇది ఒక నిదర్శనం. నరేంద్ర మోడీ గారు ఏ స్థాయి నుంచి భారతదేశ ప్రధానమంత్రి కావటం కానీ, లేకపోతే ద్రౌపది ముర్ము గారు భారతదేశ అధ్యక్షురాలు కావడం అయితే, అలాగే ఈరోజు నితిన్ నబీన్ గారు భారతీయ జనతా పార్టీ యొక్క దేశానికి అంటే దేశ స్థాయి అంటే సెంట్రల్ పార్టీకి అధ్యక్షుడు కావడం కానీ, 45 ఏళ్ల వయసు ఉన్న వారిని ఇంత పెద్ద పార్టీకి అధ్యక్షుడిగా నియమించడంలో వడపోత కార్యక్రమం చాలా గట్టిగా జరిగింది. నీతి నిజాయితీతో పాటు లాయల్టీ, కేపబిలిటీ అన్నిటితో పాటు ముఖ్యంగా అన్ని రకాలుగా ఇతను సమర్థుడు, మంచివాడు అని నిర్ణయించిన తర్వాత అనేక దశల వడపోత తర్వాత నితిన్ నబీన్ గారి పేరుని ఫైనలైజ్ చేసుకొని ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి పార్టీ కార్యక్రమం యొక్క తీరుని గమనించేలాగా ఒక నెల క్రితమే ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ సీట్లో కూర్చోబెట్టారు. సహజంగా సార్, దేశ అధ్యక్ష పదవి ఇచ్చే ముందు జాతీయ స్థాయిలో అతను పనిచేసిన అనుభవం ఏమైనా ఉంటే చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేంద్ర మంత్రిగా పనిచేసి, లేదా జాతీయ స్థాయిలో ఏదైనా కీలకమైన పదవుల్లో పనిచేసి దేశవ్యాప్తంగా ఐడియా ఉన్నటువంటి వ్యక్తులని చూస్తారు. కానీ ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తప్ప నితిన్ నబీన్ గారికి మిగతా విషయాలు దేశవ్యాప్తంగా ఆయన గతంలో పార్టీని చూడలేదు వాస్తవానికి. కానీ ఒక్కసారిగా తీసుకొచ్చి పెట్టడం అంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు. అది ఓకే. వాళ్ళ నాన్నగారు కూడా ప్రజా జీవితంలో నాయకుడిగా, మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. సో 45 ఏళ్ల వయసుకే 5వసారి ఎమ్మెల్యేగా అయ్యి ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్ మినిస్టర్గా ఏదైతే బీహార్లో ఉన్నాడో, ఆయన ప్రజలకు కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలానికి కొత్త కాదు. అది ఓకే. నేషనల్ అఫైర్స్ గురించి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ. అవును, అనేక సార్లు ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో పనులు అప్పచెప్పడం కానీ, లేకపోతే జాతీయ రాజకీయాల గురించి సంపూర్ణమైన అవగాహన బీజేపీ కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. ఈ కార్యకర్తల సమాహారం ఏదైతే ఉందో, మీరు అన్నట్టు భారతదేశంలో అత్యంత ప్రజాదరణతో పాటు ఈ రోజున అతి పెద్ద పార్టీ, 15 కోట్లకు పైగా, దాదాపు 16 కోట్ల దాకా సభ్యత్వం కలిగిన పార్టీ, దేశంలో పెద్ద పార్టీ, అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు, ఇంత పెద్ద పార్టీకి ఈరోజు పరిపాలిస్తున్న రాష్ట్రాలు, ఒక లడఖ్ను వదిలేస్తే 28 రాష్ట్రాలు, 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ రూపంలో కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలో ఉంది. ఒక 16 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేరుగా సింగిల్గా అధికారంలో ఉంది. మరి మిగతా 5 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్లతో. సో ఇంత వ్యవస్థీకృతంగా ఉన్న ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా 45 ఏళ్ల చిన్న వయసులోనే సామర్థ్యం ప్రాతిపదికన సామాన్యుడిని తీసుకొచ్చి అలా కూర్చోబెట్టారు. కులాలు, సమీకరణలు అలాంటివి ఏమీ లేవు. ఖచ్చితంగా కూడా ఆయన్ని తీసుకొచ్చి అలా కూర్చోబెట్టారంటే ద జనరేషన్ షిఫ్ట్ అంటున్నారు దీన్ని. అంటే ఇంతకుముందు దాదాపు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి అధ్యక్షులుగా ఉన్న విషయం మనం చూసాం. అవును,
అది అంటే వాజ్పేయి గారు అంచెలంచెలుగా కానీ, ఎదిగి ఆ స్థాయి రావడానికి అద్వానీ గారు కొంచెం ఏళ్ళు కానీ, పట్టింది కదా. వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, నితిన్ గడ్కరీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇప్పుడు నడ్డా గారు జేపీ కానీ. నడ్డా గారు కానీ, అవును. ఇలా అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక సర్టన్ ఏజ్లో, కానీ దానికన్నా అతి తక్కువ వయసులో ఈ దశలో ఆయన నితిన్ నబీన్ గారు నాకు ఫ్యూచర్ ఐడియా మేరకు ఇంత తక్కువ వయసులో అంత పెద్ద పదవి రావటం ఆయనకే సాధ్యమేమో ఇప్పుడు బీజేపీలో, ఇంకెవరికి లేదేమో. ఖచ్చితంగా కూడా ఏమో చెప్పలేము, ఇప్పటి వరకు లేదు. ఇప్పటి వరకు లేదు. అది ఇది ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది Yes, చెప్పాలి yes. మనం. అంటే ఫ్యూచర్ విజన్తోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అతని సామర్థ్యంతో పాటు అతని యొక్క భావజాలాన్ని పూర్తిగా పార్టీ నమ్మి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజున మోడీ గారు, అమిత్ షా గారు పక్క నుండి నామినేషన్ వేసిన తర్వాత సింగిల్ నామినేషనే వచ్చింది. సో అఫిషియల్గా రేపటి రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా. సింగిల్ నామినేషన్ వస్తుంది రండి కాదు అంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక టాప్ బ్రాస్ అంతా కూడా పూర్తిగా దాన్ని ఏకీభవించిన తర్వాత ఏదన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే అందరూ ఏకాభిప్రాయం సాధించడం కోసం కంప్లీట్గా చర్చ జరుగుతుంది. నేను దీన్ని మొన్న మాధవ్ గారు అధ్యక్ష నియామకానికి కిందకి వెళ్ళి నామినేషన్ వేసే ముందు ఇంటర్నల్గా టాప్ బ్రాస్ మొత్తం కూర్చుంది, కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ వరకు అందరూ కూర్చొని చర్చించిన తర్వాత ఓ 2-3 పేర్లు వచ్చినప్పటికీ ఎవరి వైపు మొత్తం నిర్ణయం సమీకృతం అవుతుందో అంతిమంగా అందరూ కలిసి దానికే ఏకాభిప్రాయాన్ని ఇస్తారు. ఆ ఏకాభిప్రాయం ఇచ్చిన వ్యక్తి వెళ్ళి నామినేషన్ వేస్తారు. మిగతా వారు అందరూ కూడా ఆయనకి తోడుగా ఉండి నామినేషన్ వేయిస్తారు. అందరితో ఆ కార్యక్రమం ముగుస్తుంది. అదే పద్ధతిలోనే నితిన్ నబీన్ గారు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడం సందర్భంగా ఆయనకి నా తరపున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా రాబోయే రోజులు మరింత గొప్పగా భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు మేము గెలవని రాష్ట్రాలు కూడా రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవబోతామని ఒక నమ్మకంతో ఉన్న మేము ఆ దిశగా ముందడుగులు వేయిస్తారని నమ్ముతున్నాం. సార్, కళ్ళ ముందు చాలా పెద్ద పెద్ద ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా టఫ్ టాస్క్. బెంగాల్ ఎలక్షను, అక్కడ మమతా బెనర్జీని ఢీకొట్టడం అంటే చిన్న విషయం కాదు. తర్వాత తమిళనాడు ఎలక్షను, అక్కడ బీజేపీ పెద్దగా లేదు, అనుకున్నప్పటికీ కూడా పెద్దగా లేదు. కేరళ ఎలక్షను, కేరళలో కమ్యూనిస్టులు అవ్వ లేదంటే కాంగ్రెస్. అంటే ఈ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ ప్రభావిత స్థాయిలో లేదు. ఈ టైంలో నితిన్ నబీన్ని దేశ ప్రెసిడెంట్ చేయటం అంటే ఇంత టార్గెట్స్ కళ్ళ ముందు కనపడుతున్నా కానీ మీరు రిస్క్ తీసుకుంటున్నారా? దీని రిస్క్ అనరు, యువతకు ఒక సందేశం ఇది. అంతేనా? అంటే యంగ్ బ్రిగేడ్ ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, భారతీయ జనతా పార్టీ వైపు చూడమని ఇచ్చిన పిలుపుగా దీన్ని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఏదైతే ఏప్రిల్ మేలో రాబోతున్నాయో వాటిల్లో దీని ప్రభావం కూడా కొంత అనుకూలంగానే యూత్ వైపు మాకు అట్రాక్షన్ పెరుగుతుంది అనుకుంటున్నాం. సహేతుకంగా అంటే ఏజ్ షిఫ్ట్ ఏదైతే జరిగిందో, ఏజ్ ఓల్డ్ జనరేషన్ నుంచి రన్నింగ్ జనరేషన్లోకి జాతీయ అధ్యక్ష పదవి రావడం అనేది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఇది పెద్ద విషయం. అంతేకాకుండా 5 రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా అస్సాంలో ఇప్పటికే అధికారంలో ఉన్నాం, బెంగాల్ ఖచ్చితంగా గెలవబోతున్నాం, తమిళనాడులో అలయన్స్లు అన్నీ సెట్ అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తాం. అలాగే పాండిచ్చేరి మేము అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అదే కేరళలో కూడా గొప్పగా అభివృద్ధి సాధించి అది ప్రధాన ప్రతిపక్షంగాన అడుగులు ఏదైతే అధికార పక్షం వైపు కాననేది రాబోయే రోజులు నిర్ణయిస్తాం.